గ్రామస్తులు ఊరుకోలేదు. వారు పట్టుదలగా తమ శక్తి మేరకు తీవ్రంగా ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించింది. కలెక్టర్ తన నిరాకరణను ఉపసంహరించుకొని అనుమతిని ఇచ్చాడు. కులకర్ణి లాంటి వారి ఆశయం వమ్మయింది. ఆ క్షణం నుండి బాబా అంగీకారంతో ప్రతి శ్రీరామనవమి రోజున ఉత్సవం జరపడానికి నిర్ణయమైపోయింది. తాత్యాకోతే అన్ని ఏర్పాట్లు చూసుకోసాగాడు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం రోజున వేలాది మంది భక్తులు సమకూడి పండుగ చేసుకుంటారు. హే మాట చూసిన శ్రీరామ ఉత్సవం. శ్రీరామనవమి రోజున పూజా భజన కొనసాగుతుంది. మృదంగాలు సన్నాయి మ్రోగుతున్నాయి. ఇతర వాయిద్యాలన్నీ మధురంగా ధ్వనులు చేస్తున్నాయి. అన్ని వైపుల నుండి యాత్రికులు గుంపులు గుంపులుగా ఉత్సవం కోసం వచ్చేశారు. ప్రతి సంవత్సరం 2 క్రొత్త పతాకాలను శాస్త్రీయంగా ఊరేగిస్తారు. మసీదు శిఖరానికి కడతారు. తర్వాత శాశ్వతంగా అక్కడే అమర్చుతారు. ఈ రెండింటిలో ఒకటి నిమోన్కర్ది, రెండవది దాము అన్నాది. ఈ 2 పతాకాలను పెద్ద ఎత్తున ఊరంతా ఊరేగిస్తారు. శిఖరాగ్రంలో ఎత్తుగా గాలికి ఇవి రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఉత్సవం నుండి ఎలా పుట్టిందో ఈ విషయం తెలుసుకుందాం ఇప్పుడు. షిరిడి ఈ దేవతలను ఎంతో సన్మానిస్తుంది. మొదటి ఉత్సవం 1911లో శ్రీరామనవమి ఉత్సవం మొదటిసారిగా జరుపుకున్నారు. ప్రసిద్ధుడైన కృష్ణ జగేశ్వర్ భీష్మునికి మొదట ఈ సంకల్పం కలిగింది. శ్రీరాముని జన్మతిథిని పండుగగా చేసుకోవాలని అతనికి అనిపించింది. అది గ్రామస్తులకందరికీ శ్రేయస్సు కలుగచేస్తుందని అతని భావన. ఒకరోజు భీష్మ కాకా మహాజనితో, కాకా, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవం చేస్తున్నారు. ఆ రోజున రాముని జన్మదినం కూడా వస్తుంది. కాబట్టి ఉర్సుతో పాటే అదనపు ఏర్పాట్లు ఖర్చులు లేకుండా మనం శ్రీరామనవమి ఉత్సవం కూడా చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది అని చెప్పాడు. భీష్మ చెప్పిన విషయం కాకాకు కూడా నచ్చింది. బాగుంది, కానీ బాబా అనుమతి కావాలి మనకు. అంతా బాబా మాటపైన ఆధారపడి ఉంటుంది. బాబా అంగీకరిస్తే ఇక ఉత్సవం చేయటానికి ఆలస్యం కానీ ఆటంకం కానీ ఏవీ ఉండవు అన్నాడు కాకా. అయితే మరి కీర్తన ఏర్పాటు కూడా చూడాలి కదా. శ్రీరామనవమి ఉత్సవానికి కీర్తన తప్పనిసరి. మరి కీర్తనను చేసే హరిదాసు ఈ షిరిడీ గ్రామంలో ఎవరున్నారు? ఇదొక సమస్యగా తయారైంది. నేను కీర్తన చేస్తాను, నువ్వు హార్మోనియంతో నాకు సహకరించు. రాధాకృష్ణబాయి సుంటవాడ ప్రసాదం తయారు చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు? బాబా వద్దకు వెళదాం పద. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు, విఘ్నాలు ఏర్పడతాయి. శుభకార్యాన్ని శీఘ్రంగా చేస్తేనే విజయవంతం అవుతుంది. అందుకని మనం వెంటనే బాబా వద్దకు వెళ్ళి అతని అంగీకారం అడుగుదాం. కీర్తన చేయడానికి బాబా అనుమతిని కోరుదాం అని చెప్పాడు భీష్మ. బాబా అంగీకారం. అలా అనుకొని ఇద్దరూ మసీదుకు వెళ్ళారు. కాకా మసీదులో పూజ ప్రారంభించాడు. బాబాయే ముందుగా అవును, వాడాలో ఏం జరుగుతుంది అని అడిగాడు.